నాస్తికుడు ప్రాజెక్ట్ గురించి చెప్పాలి. ఇప్పుడు నాస్తికుడు అనే కాన్సెప్ట్ ఫస్ట్ వచ్చేసి శంకర్ అన్న లైన్ ఇచ్చాడు. ఆ లైన్ ని డెవలప్ చేస్తూ అన్న స్టోరీ రాశాడు. స్టోరీ రాసిన తర్వాత నేను శివుడు స్టోరీగా మార్చేశాను. సో నాకు ఇది షూట్ కంప్లీట్ అవ్వడానికి నాకు 4-5 days పట్టింది. ఆ 4-5 daysలో మొత్తం నేను కంప్లీట్ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి లోకేష్ నాకు యాక్చువల్గా జయకృష్ణ సైడ్ నుంచి నాకు పరిచయం అయ్యారు. తన సైడ్ నుంచి పూజిత పరిచయం అయింది. ఎక్కడ పూజిత బయటికి వెళ్ళారా? సో దాని తర్వాత నాకు మళ్ళీ జయకృష్ణ బ్రదర్ నుంచి నాకు మధు సార్ పరిచయం అయ్యారు. ఎక్సలెంట్గా చేశారు. మీరు ఓం నమః శివాయ అనగానే నాకు అక్కడ డైలాగ్ చెప్తా అంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ రీసౌండ్ వల్ల. ప్లస్ ఆ మ్యూజిక్ కూడా కరెక్ట్గా పడింది. లాస్ట్ లో మ్యూజిక్ వస్తుంది కదా, ఆ మ్యూజిక్ వల్ల నాకు నిజంగా లాస్ట్ లో గూస్ బంప్స్ వచ్చేసినాయి ఆ డైలాగ్ వల్ల. తర్వాత దీనిలో ప్రొడ్యూస్ చేస్తున్నాడు శ్రీనివాస్ ప్లస్ సునంద కూడా నాకు ఎప్పుడు పక్కనే ప్రతి ఒక్కటి నాకు సపోర్ట్ చేస్తూ నువ్వు చేయగలవు, నువ్వు ఇలా డైరెక్షన్ చేయగలవు, స్టోరీలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ నాకు తోడుగా ఉండి దాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇంకోటి మా సపోర్ట్ చేసే ఒక షరీఫ్ బ్రదర్. యాక్చువల్గా నాకు P2లో నేను అనుకోలేదు. P2 స్టోరీ నేను రాసినప్పుడు అది నేను తీస్తా ఉన్నప్పుడు నాకు ఒకటే అనిపించింది. నాకు ఫేస్బుక్లో పరిచయం అయ్యారు నాకు. సో అక్కడ నాకు ఇతన్ని మనం ఒక పోలీస్ క్యారెక్టర్గా తీసుకుంటే సెట్ 10 మంది గుర్తు చేసేంత వరకు నువ్వు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసినా డిస్టర్బ్ ప్రొడక్షన్స్లో కూడా రాజు తరుణ్ ఆయన దాదాపు 80 షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. తర్వాత హీరోగా వెళ్ళాడు. ఎప్పుడైతే మనం వ్యూస్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటామో మనకు ఒక ఫేస్ వాల్యూ ఉంటుందో అప్పుడు యూ కెన్ సక్సెస్ ది లైఫ్. సో అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. నేను ఏ రేంజ్లో ఉన్నా, పెద్ద రేంజ్లో ఉన్నా కానీ నా క్యారెక్టరేషన్ వల్ల మాత్రం మారదు. ఎందుకంటే సినిమాలు మారుతాయి కానీ డ్రెస్సులు మారుతాయి కానీ క్యారెక్టర్ మారదు. సో అందుకని నేను పెద్ద పొజిషన్లో ఉన్నా నేను ఇలాగే మాట్లాడతా. దీనికంటే ఇప్పుడు యాక్చువల్గా సగం మంది లేరు, నేను మాట్లాడే కాడికి వెళ్ళిపోయారు సగం మంది. నేను మాట్లాడితే ఎలా ఉంటుందో ఇంకో ప్రీమియర్లో ఖచ్చితంగా చూపిస్తాను వాళ్ళకంతా. సో ఇంకోటి తిరుపతిలో మనం ఒక టీం అండి. మన టార్గెట్ ఇండస్ట్రీ కలిసి వెళ్ళాలి. ఇక్కడెక్కడ గొడవలు వేసుకుంటూ ఈగోలు పెట్టుకుంటూ యాక్టివ్లు పెట్టుకుంటూ ఇక్కడెక్కడే ఉన్నాం అనుకోండి, ఇక్కడెక్కడే ఉంటాం. అందుకని కలిసి వెళ్ళి కొడితేనే ఇండస్ట్రీకి ఇక్కడ నుంచి కలిసి వెళ్ళాలి. అందుకనేసి ఇక్కడే ఏదో మాట్లాడుకుంటూ ఎవరి మీద జోకులు వేసుకుంటూ ఇవి చేసుకున్నాను అనుకోండి, ఇక్కడే ఉంటాం. నాకు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చాయి, ఎన్నో వచ్చాయి. కానీ ఒకటి అన్నీ నేను తీసుకుంటున్నా, అన్నీ నేను మనసులో పెట్టుకుంటున్నా. కానీ బయట నేనేం చూపించినాను. ఎందుకంటే బయట చూపిస్తే వచ్చేది ఏం లేదు, కొడుకు తప్ప. దానివల్ల నాకేం లాభం కూడా లేదు. సో నేను దాన్ని తీసుకుని నేను మోటివేషన్గా చేసుకుని ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇంకా మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇంకా నన్ను నమ్ముకుని ఇంకోటి చాలామంది అంటూ ఉంటారు, నేను శంకరాలతో చాలా ప్రాజెక్ట్స్ చేశాను, 8 ప్రాజెక్ట్స్ దాకా చేశాను. వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడు ఈ హీరోనే పెడతారా, ఎప్పుడు ఇతన్నే పెడతావా, ఎందుకు అని చాలామంది క్వశ్చన్స్ చేశారు. నన్ను నమ్మిన టీం కోసం నేను ఏం చేయడానికైనా రెడీ. ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్ముకున్నారు, ప్రతి ఒక్కరు నన్ను నమ్ముకున్నప్పుడు నేను వాళ్ళకి తప్ప ఏమైనా పెడతాను. అందుకనేసి షరీఫ్లో ఒక హీరోగా పెట్టి నకిలీ ప్రాజెక్ట్ నేను చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా నేను ఎన్నో చేస్తాను. ఎందుకంటే ఒక టీం అనుకున్నాను కాబట్టి. ఇప్పుడు లోకేష్తో దాదాపు 3 ప్రాజెక్ట్స్ చేశాడు. దీని తర్వాత ఇప్పుడు కంటిన్యూ అవుతాం. టీం బాగుంటే కంటిన్యూ అవుతాం. టీంలో ఇప్పుడు కెరియర్ని బిల్డ్ చేసుకుంటూ ఒకలాగా మాట్లాడతారండి. ఎలా అంటే ఇప్పుడు ప్రొఫెషన్ని పర్సనల్గా కొన్ని ఉంటాయండి, పర్సనల్గా ఉంటాయి. మన తిరుపతిలో హీరోయిన్స్ ఉంటారు కదా, హీరోయిన్స్ చాలా తక్కువ మంది. ఎందుకు తక్కువ మంది అంటే వాళ్ళని ప్రొఫెషనల్గా చాలామంది హీరోయిన్గా కెరియర్ని వెనకాల పెట్టుకుని డైరెక్టర్గా నేను ఇది అని చెప్పేసి చాలా నెగిటివిటీ జరుగుతుంది, మోసాలు జరుగుతున్నాయి అని ఎన్నో కమిట్మెంట్లు తోడుకోరా అని చెప్పేసి ఎన్నో జరుగుతున్నాయి.
అందుకే చాలా మంది వరకు తిరుపతిలో ఇలాంటివి ఒకటి ఉన్నాయి. అది ఎంతో నా వరకు కూడా వచ్చాయి, నేను అది చూశాను. ఎప్పుడైతే మానతాయో మన తిరుపతిలో ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది. ప్రతి ఒక్క అమ్మాయి తనలాగా ఎంతో మంది వస్తారు. నేను నిజంగా చూస్తున్నాను, ఎన్నో ప్రాజెక్టులు కొత్త హీరోయిన్స్లో పెట్టాలని చూస్తే తిరుపతిలో ఒక్కరూ ఉండరు. ఎందుకంటే ఇలా చేసి చాలా మంది వాళ్ళలో ఉండే ఒక ఎంగేజ్మెంట్ని తగ్గించేస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ఇలా పడామనుకోండి, పడిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇదా ఇండస్ట్రీ అంటే, ఇదా షార్ట్ ఫిల్మ్స్ అంటే అని వాళ్ళ టాలెంట్ తగ్గించేసుకుంటారు. సో ప్లీజ్ అలా ఉండదండి. మొత్తం వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒక హీరోయిన్గా క్యారెక్టర్ తీసుకునేటప్పుడు ఒక క్యారెక్టర్ మాత్రమే వాళ్ళని చూడాలి. అమ్మాయిని తీసుకుంటున్నావా, క్యారెక్టర్ చూసావా, తను చూసుకున్నావా, యాక్ట్ చేసావా, ఓకే సెకండ్ ఇచ్చావా, మాట్లాడినావా, అంతే. ఎవడి పనులు వాడు వెళ్ళిపోవాలి. దాని నుంచి ఒక ఎక్కువ ఉండకూడదు, ఒక తక్కువ ఉండదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఇలా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన తిరుపతిలో ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్స్ ఎక్కువ మంది అవుతారు. హైదరాబాద్ లాగా ఇక్కడ కూడా ఎక్కువ మంది ఆర్టిస్టులు, యాక్టర్స్లు వస్తారు. సో ప్లీజ్ ఈ విధంగా అయితే ఉండకండి, ఉండదు కూడా. సో అది ఒకరి వల్ల అందరికీ వస్తుంది బ్యాడ్. అందుకనేసి ప్లీజ్ అలా అయితే ఉండకండి. మళ్ళీ చెప్తున్నా. ఇంకోటి, మా ఫ్రెండ్ అనిల్, థ్యాంక్స్ అనిల్ వచ్చినందుకు. పిలిచిన వెంటనే వచ్చారు, ప్లస్ మీరు పిలిచిన వెంటనే వచ్చారు, థ్యాంక్ యూ. ఇంకా విజయ్ సార్ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు, పిలిచిన వెంటనే. ఇదేంటంటే ప్రీమియర్ అంటే జస్ట్ ఏదో పెద్ద ఇది అని కాకుండా ఇక్కడ మనం మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడానికి మాత్రమే. జస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేసి జస్ట్ మనం మనస్ఫూర్తిగా డిస్కస్ చేసుకొని నెక్స్ట్ ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ ఏ విధంగా వెళ్ళాలి, ఒకరికి ఐడియా వచ్చిందంటే నెక్స్ట్ అందరికీ ఒక్కొక్క మనం నెక్స్ట్ ఇలా చేయాలి అనిపిస్తుంది. సో అదనమాట. ఇంకోటి గుర్తు రావట్లే ఏమేమి మాట్లాడినారో అది మీరు గుర్తు చేసుకుని చెప్పాలి. ఇంకోటి ఏం చెప్తున్నాను, ఎందుకు హీరోని ఇద్దరినే పెడుతున్నారు అనే టాపిక్ నుంచి అది వెళ్ళిపోయింది. అది చెప్తున్నాను అండి, ఎందుకంటే టీం నన్ను నమ్ముకున్నారు. ఇంకా తను కూడా నేను ఎన్నోసార్లు తను హీరోయిన్గా పెట్టి చేశాను. ఎందుకంటే నాకు పంచువాలిటీ నచ్చిందండి. పంచువాలిటీ, టైం టు టైం పిలిచిన వెంటనే రావడము, పిలిచిన వెంటనే చేయడము, ఒక నాతో పాటు సపోర్ట్గా ఉండడము, ప్రతి ఒక్కటి నాకు నచ్చింది. వేరే హీరోయిన్స్ అయితే టెక్కు చూపించినాము, ఈగోస్ అలాంటివి ఎన్నో ఉంటాయి. ఎందుకంటే పిలిచిన వెంటనే సార్ నాకు అది కాదు సార్, నాకు 4:30 అలా వస్తాను సార్ అంటే. ఎందుకంటే నేను అనుకున్న టైంకి నాకు రాకపోతే కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు చిరాకు అనిపిస్తుంది. తర్వాత నేను హీరోయిన్ మార్చుకోవడం జరుగుతుంది. సో అందుకనేసి నాకు హీరోగా ఎంత పంచువాలిటీ అయితే ఉంటుందో హీరోయిన్ కూడా అంత పంచువాలిటీ ఉండాలి, క్యారెక్టర్స్ కూడా అంత పంచువాలిటీ ఉండాలి. ఎప్పుడైతే అంత పంచువాలిటీ కూడా మధు సార్ అంత దూరం నుంచి వచ్చి ఈ షోకి అటెండ్ అయ్యాడు. ఆయన డెడికేషన్స్కి చాలా ఇద్దరు మంచి యాక్టర్స్, ఖచ్చితంగా మంచిగా యూజ్ చేసుకుంటాను. సో చాలా థ్యాంక్స్ అండి అందరూ వచ్చినందుకు. ఓకే డైరెక్టర్ గారు ఒక నిమిషం, ఇంత సీరియస్ సిరీస్లో కొంచెం కామెడీ చేద్దాం. మీరు డైరెక్టర్ గారితో సెట్ మీద ఏదైనా కామెడీ సీన్ చెప్పండి. ఏం లేదా, ఏం కామెడీ జనరేట్ ఇంకా మంచి ప్రాజెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. నీకు ఆల్ ది బెస్ట్ గణేష్. థ్యాంక్ యూ సో మచ్.